శ్రీమద్ రామాయణము బాలకాండ 39వ సర్గ. శ్రీరాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు: ఓ మహర్షి, సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు తెలియజేయండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు: ఓ రామా, సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు. సగరుని మనుమడైన అంశుమంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనబడుటలేదు. ఋత్విక్కులందరూ సగరునితో ఇలా అన్నారు: ఓ సగర చక్రవర్తి, యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు, కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకొని రావలెను అని అన్నారు. ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు: ఓ కుమారులారా, ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలమంతా వెతకండి. భూమి ఉపరితలం మీద దొరకకపోతే మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకు నేను, ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే మీకోసము నిరీక్షిస్తూ ఉంటాము అని పలికాడు సగరుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము సగరపుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు. వారికెక్కడా అశ్వము కనబడలేదు. వారు భూమిని తవ్వనారంభించారు. అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సర్పములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగరపుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం వంతున 60,000 యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారిపోయింది. పెద్ద గొయ్యిగా తయారయింది. సగరపుత్రులు జంబూద్వీపమంతా తవ్వేశారు. ఇది చూచి దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. ఓ బ్రహ్మదేవా, యజ్ఞాశ్వము కొరకు సగరపుత్రులు భూమినంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టు చంపేశారు. ఎన్నో జీవజాలములు నశించిపోతున్నాయి. నీ సృష్టంతా సర్వనాశనమైపోతుంది. మీరే కాపాడాలి అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. 40వ సర్గ. భయంతో వణికిపోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కాని వారికి యజ్ఞాశ్వము కనబడలేదు. కాని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు. తండ్రి, మీరు చెప్పినట్టు మేం భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగజాతులను చంపాము. కాని మాకు యజ్ఞాశ్వము కనబడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగారు. కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది. మీరింకా భూమిని తవ్వండి, అశ్వమును పట్టండి, అశ్వము లేకుండా తిరిగి రాకండి అని ఆజ్ఞాపించాడు సగరుడు. సగర కుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళలోకము చేరుకున్నారు. వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనబడింది. సగర కుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. వారికి తూర్పు దిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజం. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తున్నది. ఆ ఏనుగును కూడా చూచి సగర కుమారులు ఆశ్చర్యపోయారు. సగర కుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారం చేశారు. ఈసారి పశ్చిమ దిక్కుగా తవ్వారు. పశ్చిమ దిక్కున కూడా వారికి భూమండలంను తన శిరస్సున మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి ఉత్తర దిక్కుగా తవ్వనారంభించారు. అక్కడ కూడా వారికి భూమండలమును మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాధికములు నిర్వహించి నమస్కరించారు. తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డి మేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వంను దొంగిలించాడు అని అనుకొని
తమ వద్ద ఉన్న ఆయుధములతో కపిలుని మీదికి దూకారు. ఓరీ, నీవేనా మా యజ్ఞంను దొంగిలించినది? మేమెవరమో తెలియనా? మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా అంటూ కపిలుని చుట్టుముట్టారు. కపిలుడు కళ్ళు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారంలో నుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మం అయిపోయారు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో 40వ సర్గ సంపూర్ణము.